ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఇట్టి శ్రేష్టమైన సమయం అనుగ్రహించినందుకై మన దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఎంతగానో ఆధ్యాత్మికముగా ఎదుగుచ్చు దీవించబడుతున్నారని నమ్ముచ్చు. మిమ్మల్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ యొక్క బిడ్డలను వర్ధల చేసి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రత్యేకంగా మరొకసారి ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ ఏస్ పాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని సేవకుల యొక్క ప్రయాణముల కొరకు, వారి యొక్క పరిచర్య కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా మరొకసారి మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనలను కాపాడి మరొకసారి ఇటు రీతిగా మనమందరం కలిసి మన దేవుని ఘనపరచటానికి, ఆయనను మహిమపరచటానికి మన జీవితాల్లో ప్రభు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది సందర్భంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు చదువుకొని అటు వాక్యమును ధ్యానించుకుందామని ప్రభు పేరట తెలియపరచడానికి సంతోషిస్తూ ఉన్నాను. చూడండి, దయచేసి మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అటు గ్రంథమును తెరచి కీర్తనల గ్రంథముల నుంచి 36వ కీర్తన 8వ వచనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములనుది నీ వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు పొందుచున్నాము. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి యేసయ్యా, ఇదిగో మా ప్రభువా, మేము చదివినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఎందరైతే నీ మాటలు వినడానికి వచ్చి ఉన్నారు అటువారిని మా ప్రభువా మీ స్వాధీనంలో ఉంచండి, మీరు దర్శించండి తండ్రి. మీ వాక్యము ద్వారా ప్రభువా మీరే ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడి కృప చూపించి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఈ యొక్క కీర్తన భాగములో 36వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహం నుండి నీ వారికి త్రాగించుచున్నావు అంటూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే భక్తిహీనుల గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధముగా దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే దేవుని యొక్క మాటలను అంగీకరిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నారో అలాంటి నీతిమంతుల గురించి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా ప్రత్యేకముగా దేవుని యొక్క బిడ్డలను గురించి రాస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రభువా నీ సన్నిధికి వస్తూ ఉన్నారో మరి ప్రతివారు కూడా నీ యొద్దకు వచ్చేవారు నీ మందిరంలో ఉన్నటువంటి సమృద్ధి వలన వారు సంతృప్తి చెందుచున్నారు అని తెలియపరుస్తున్నాడు. అనగా ఈ లోకము అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనకి సమృద్ధి లేక సంతృప్తి కలుగదు, కానీ దేవుని యొక్క మందిరానికి రావటం వలన మన జీవితములలో ఎంతో సంతృప్తి కలిగి ఉంటామని కీర్తనకారుడు యొక్క ఉద్దేశమై ఉంటుంది. అక్కడ ఇక బాహ్య సంబంధముగా ఏమీ లేకపోవచ్చున కానీ, అక్షరార్థముగా ఏమీ ఉండకపోవచ్చున కానీ, ఆత్మ సంబంధముగా మనకు కావలసినటువంటి సమస్తము కూడా
దేవుని యొక్క సన్నిధిలో మనకి దొరుకుతూ ఉంటవి. అందుకని అన్నాడు కదా, నీ మందిరం యొక్క సమృద్ధి వలన, అనగా దేవుని యొక్క మందిరములో సమృద్ధి ఉన్నది. ఏది కావాలన్నప్పటికీ కూడా మన జీవితంలో ఎలాంటి దాని కొరకు ఎదురు చూస్తున్నామో, ఏమైతే మనం ఆశిస్తున్నామో, ఎలాంటి ఆశలైతే హృదయ వాంఛలైతే కలిగి ఉంటున్నామో, వాటన్నిటికీ సమాధానము, వాటన్నిటి యొక్క మరి గని కేవలము దేవుని యొక్క మందిరం మాత్రమే. కాబట్టి అని అన్నాడు కదా, ఇదిగో ప్రభువా, నీ మందిరంలోనికి వచ్చేవారు అక్కడ ఉండబట్ట యొక్క సమృద్ధి వలన వారికి సంతృప్తి కలుగుచున్నది అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో అయితే ఎంత ఉన్నప్పటికీ కూడా సంతృప్తి కలగదు. కానీ ఎవరు ఏమైతే కలిగి ఉంటున్నారో, ఎవరు దేనైతే ఆశిస్తూ ఉన్నారో, అది ధనము కావచ్చు, లేక మంచి ఈవులు కావచ్చు, అధికారము కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. కానీ ఈ లోక సంబంధముగా ఏవైతే వెతుకుచున్నామో వాటి వలన ఇంకా సంతృప్తి చెందకపోవచ్చును. కానీ దేవుని దగ్గర వచ్చేవారు, లేక దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చేవారికి వారి దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ, అక్కడ ఏమీ కనబడకపోయినప్పటికీ వారు తప్పగా సంతృప్తి కలిగి ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు, ప్రభువా, ఇదిగో నీ సన్నిధికి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మందిరములో నీ యొక్క సంతృప్తిని బట్టి వారు ఆనందిస్తూ ఉన్నారు ప్రభువా అని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఈ సమయంలో మన జీవితములలో అనేక మంది తృప్తి చెందక తాము కలిగినటువంటి ఆ యొక్క ఈవును బట్టి కావచ్చు, ఉద్యోగమును బట్టి కావచ్చు, ధనమును బట్టి కావచ్చు, అదేవిధముగా తాము ఏమైతే చేస్తూ ఉన్నారో ఆ సమస్త విషయాలను బట్టి అనేకులు కూడా తృప్తి చెందక ఇంకా నిరాశ నిస్పృహలో ఉంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారి జీవితంలో తృప్తి కావాలంటే ఇదిగో ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నది అని కీర్తనకారుడు తెలియపరుస్తూ, దేవుని యొక్క మందిరములోనికి రండి, మీకు తప్పక సమృద్ధి కలుగుతుంది. అంత మాత్రమే కాదు, మీరు తృప్తిపరచబడతా ఉంటారు అని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ఎలాంటి సందర్భములలో ఏ సందర్భములలో మనకి తృప్తి కావలస్తున్నది అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే చూడండి, కీర్తన గ్రంథముల నుంచి 37వ కీర్తన 19వ వచనం చదివినట్లయితే మరొక మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. 37వ కీర్తన 19వ వచనం, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ఇదిగో మరి దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటుంటారో, లేక దేవుని సన్నిధికి వస్తుంటుంటారో అలాంటి వారట దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అంటూ ఉన్నారు. చూడండి, కరువు అనగా ఏమీ లేనటువంటి పరిస్థితి, ఆహారం కొరకు నీటి కొరకు ఎదురు చూసిన పరిస్థితి. అలాంటి సందర్భంలో సైతము కూడా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు, లేక దేవుని నమ్మిన వారు, దేవుని యొక్క బిడ్డలైన వారు, ఆనంద భయభక్తులు కలిగిన వారట వారు తృప్తి పొందుతారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. మనం గమనించినట్లయితే దైవజనుడకు ఎలియా గారి కాలములో ఎప్పుడైతే ఆయన సారెపత్ అనబడినటువంటి ఆ పట్టణానికి వెళ్ళున్నాడో ఆ దేశమంతా కూడా 3.5 సంవత్సరంలో కరువు. మరి యొక్క ప్రతి కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కరువులో ఉన్నారు. కానీ ఎప్పుడైతే దైవచనుడకు ఏలియా గారు ఆ యొక్క సారెపత్ యొక్క విధురాలు గృహానికి వెళ్ళి ఉన్నాడో, ఇదిగో ఆ దేశంలో అందరికీ కరువే, కానీ ఆమె అయితే కరువు లేకుండా ఎంతో తృప్తి కలిగి భుజిస్తూ ఉన్నది, ఎంతో తృప్తి కలిగి సంతోషిస్తూ ఉన్నది, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నది, ప్రభువుని సేవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఎప్పుడైతే మనము దేవుని కలిగి ఉంటామో దేవుడు మనకి ఏమి తక్కువ చేయక ఆయన మనకి కావలసినటువంటి ఈవులను ఆయన సమృద్ధిగాను సంతృప్తికరముగా దయచేయగల సమర్థుడని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎంతటి గొప్ప దేవుడు అంటే, ఆనాడు ఐగుప్తు దేశంలో మరి ఎప్పుడైతే ఐగుప్తులకు 10 తెగుళ్ళు వస్తూ ఉన్నాయో, వారికి చీకటి అనబడే తెగులు, అట్లాగే మరి ఏమైతే
కప్పలు కావచ్చు, పేలు కావచ్చు, కొన్ని తెగులు వస్తూ ఉన్నాయో ఆ యొక్క సందర్భములలో ఇశ్రాయేలులు కూడా అక్కడే ఉన్నారు, కానీ వారికైతే ఏ తెగులు అంటలేదు. ఐగుప్తులైతే వారు తెగులుతో బాధించబడుతూ ఉన్నారు. వారు మధ్యన వీరు ఉంటున్నారు, కానీ దేవుని యొక్క ప్రజలకైతే ఎటువంటి కీడు లేకుండా, హానికరం లేకుండా, ఏ తెగులు కూడా వారికి సమీపించక వారు సంతోషంతో ఉంటున్నారు. ఐగుప్తులైతే తెగులు చేత బాధించబడుతూ ఉండేవారు. ఆ యొక్క విషయం మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఆనాడు మాత్రమే కాదు, మన దేవుడు ఈనాడు కూడా మన జీవితములలో తప్పక కార్యములు జరిగించేవాడని, అద్భుతములు జరిగించేవాడని మనము నమ్మవలసిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మన దేవుడు ఆయన మన జీవితములలో సంతృప్తిని కలుగు చేయవాడై ఉన్నాడు అనేక విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడనట్లయితే ఇంకా మరొక మాట మనం చదివినట్లయితే కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట వ్రాస్తున్నాడు కీర్తనాకారుడు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇక్కడ అన్నాడు కదా, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు అంటూ ఉన్నాడు. అనగా చూడండి, దేవుని యొక్క మందిరాలకు మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క ఆవరణములలో నివసించడం చాలు మన జీవితములలో. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, దేవా ఇదిగో భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని యొక్క మందిర ద్వారం ఎదుట ఉండుట నాకెంతో మేలని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి పిల్లారు, అక్కడ మనం గమనించినట్లయితే ఆయన పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. అనగా దేవుని యొక్క మందిరానికి వస్తే మనకి మేలు దొరుకుతుంది, మనకి సమృద్ధి దొరుకుతుంది, మనకి తృప్తికరంగా ఉంటుంది. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మనం ఏమైతే కోల్పోయి ఉన్నామో, మనం ఇంకా ఏమైతే లేదని బాధపడుచున్నామో వాటి విషయంలో దేవుడు మనకి ఆయన తృప్తిని కలుగు చేయగలడు. నువ్వు ఏ విషయంలో అయితే ఆశిస్తున్నావో, దేని కొరకు కనిపెడుతున్నావో, ఎటువంటి ఇవి కొరకు ఎదురు చూస్తున్నావో వాటిని దేవుడు తప్పక మనకి అనుగ్రహించి ఆయన మనలను తృప్తిపరచగల దేవుడని దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. ఆయన మన తండ్రి కాబట్టి ఇదిగో ఆయన తండ్రి వలె ప్రేమిస్తూ, ఆయన తల్లి వలె ప్రేమిస్తూ, తండ్రి వలె గద్దిస్తూ ఆయన మనలను నడిపించేవాడని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే మరి ఇక్కడ మనం చదివినట్లయితే ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన మనకి తృప్తి కలుగుతుందట. కరువు దినములలో మనల్ని దేవుడు తృప్తిపరచేవాడు అంటూ ఉన్నాడు. మందిరంలో తన యొక్క మేలు చేత, అనగా ఎటువంటి మేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, ఇదిగో ఆయన యొక్క సన్నిధిలో లేక ఆయన మందిరములో మేలులకు కొదువు లేదు. ఆయన యొక్క మందిరములో మేలులకు ఏమాత్రం కూడా ఇదిగో తక్కువ లేదు. ఎంతో సమృద్ధమైనటువంటి మేలులతో మనలను నింపడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇంకా మరి ఏ విషయంలో దేవుడు మనలను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే చూడండి, దయచేసి కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట వ్రాస్తున్నాడు కీర్తనాకారుడు. పరిశుద్ధ గ్రంథముల నుంచి 103వ కీర్తన 5వ వచనం చదివినట్లయితే, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆయన మనలను ఇంకా మనం గమనించినట్లయితే ఇదిగో ఎటువంటి మేలైతే కావలస్తున్నదో ఆ యొక్క మేలు విషయములో మన యొక్క హృదయమునట ఆయన తృప్తిపరచువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులుగా సహజముగా ఎన్ని కలిగి ఉన్నప్పటికీ, ఎంత మరి సంపాదించినప్పటికీ, వారు ఎన్ని పొందుకున్నప్పటికీ కూడా ఇంకా తృప్తి కలుగదు. ఇంకా కావలస్తున్నది, ఇంకా కావలస్తున్నదని ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా కేకలు వేస్తూ ఉంటారు, ఇంకా ఇదిగో మరి ఇంకా కనిపెడుతూ
చెప్తుంటారు కానీ ఇదిగో దేవుడైతేనట ఆయన వాక్యం మనకి జ్ఞాపం చేస్తున్నాడు కదా, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తగా కూర్చున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మన జీవితములలో మన దేవుడు మేలుచ్చేవాడై ఉన్నాడు. పిల్లరా, మన దేవుడట ఆయన యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవా దుష్టత్వం చేట అసంభవాన్ని యోబు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇరిమియా అన్నాడు కదా, ఇదిగో మేలు చేయటగా మన దేవుడి కంట ఎంతో ఇష్టమని ఆయన రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన దేవుడు ఆయన మేలు చే దేవుడు అంటూ ఉన్నాడు. ఇదిగో ఆయన కీడు చేట అసంభవాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన మన జీవితంలో మేలు చేయాలంటే, ఇదిగో మనల్ని తృప్తిపరచాలంటే, మనల్ని బలపరచాలంటే, మనల్ని ఆశీర్వదించాలంటే, ఇదిగో మనకున్నటువంటి ఏకైక మార్గము, ఏకైక స్థలము దేవుని యొక్క సన్నిధి మాత్రమే. అది దేవుని యొక్క మందిరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మందిరంలోనికి రమ్ము, వచ్చినట్లయితే దేవుడు తప్పక నీతో మాట్లాడి దేవుడు బలపరచువాడై ఉన్నాడు, దేవుడు దర్శించువాడై ఉన్నాడు. దేవుడు ఇదిగో మేలుతో నీ హృదయమును నా హృదయమును ఆయన తృప్తిపరచువాడై ఉన్నాడు. సహజముగా మనకు హృదయానికి హద్దులుండవు. అది ఇంకా ఇంకా ఎంతెంతో ఆశిస్తూ ఉంటుంది, ఇంకా ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటుంది. మన హృదయానికి ఏమాత్రం కూడా సంతృప్తి ఉండదు. కానీ మన దేవుడట ఆయన అన్నాడు కదా, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇంకా మనం గమనించినట్లయితే మన దేవుడట ఆ సమృద్ధి వల్ల మాత్రమే కాదు కానీ, కరువు దినములలో మాత్రమే కాదు కానీ, మేలు చేత తృప్తిపరచడం మాత్రమే కాదు కానీ, ఇదిగో మన యొక్క హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, దీర్ఘాయువు చేత కూడా మిమ్మల్ని తృప్తిపరుస్తారని మన ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి దయచేసి కీర్తనల గ్రంథము 91వ కీర్తన 16వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 91వ కీర్తన 16వ వచనం చదివినట్లయితే అని అన్నాడు కదా, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం గమనించినట్లయితే అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, ఎంత ఆశ్చర్యం అంటే ఆయన కేవలము ఈ లోక సంబంధమైనటువంటి మరి ఈవులు మాత్రమే కాదు కానీ దీర్ఘాయుష్ను కూడా నేను అనుగ్రహిస్తానని ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఆ దీర్ఘాయువుని బట్టట మనము తృప్తిపరచబడుతూ ఉంటాము. అందుకే దావీదు అన్నాడు కదా, దేవా ఇదిగో నా దినములో ఎంత కొద్దివో నాకు జ్ఞాపకము చేయమయ్యా అంటూ ఉన్నాడు. మనక దినములు గమనించినట్లయితే నీటి బుడగ వంటివి, ఇదిగో ఆవిరి వంటివి, గడ్డి పువ్వు వంటివిగా కనబడుతున్నవి. అయినప్పటికీ కూడా ఎవరైతే దేవునితకు వస్తుంటారో, దేవుని యొక్క చేతులకు వస్తుంటారో, దేవుని యొక్క సన్నిధులకు వస్తుంటారో, ఆయన యొక్క మందిరములో నిలుచుంటుంటారో, ప్రభువును సేవిస్తుంటుంటారో, అలాంటి వారికి దేవుడట ఆయన దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తారని మన ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇదిగో మన యొక్క ఆయుష్ను పొడిగించబడాలి అంటే ఏ వైద్యుని వల్ల కాదు, లేక ఏ శాస్త్రవేత్త వల్ల కాదు. ఇదిగో ఎవరు కూడా మన యొక్క ఆయుష్ను పొడిగించలేరు కానీ మన దేవుడు మాత్రమే ఆయన పొడిగించగల సమర్థుడు. మనం గమనించినట్లయితే మరి రాజైన హిజ్కియా ఆయన మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయన ప్రార్థించున్నాడో, కన్నీటితో మొర్రపెట్టున్నాడో, అప్పుడు తన యొక్క ఇదిగో రోగమును దేవుడు తీసివేసి ఆయనను స్వస్థపరచి 15 సంవత్సరములు ఆయనకు ఆయుష్ను పొడిగించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దినములు మాత్రమే కాదు, ఆ రాజు యొక్క జీవితంలో మాత్రమే కాదు, ఈనాడు నమ్మినట్లయితే ఇదిగో మన జీవితంలో కూడా, మన యొక్క దినములలో కూడా, మన యొక్క బ్రతుకుల్లో కూడా ఎప్పుడైతే దేవుని యొక్క చేతులకు వస్తామో, ఆయన యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటామో, ఆయన సేవిస్తూ ఉంటుంటామో, ఆయనకి ఇష్టముగా బ్రతుకుతూ ఉంటామో, దేవుడు తప్పక మన జీవితములలో ఆయన సెలవిచ్చిన ప్రకారముగా దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదని అంటూ ఉన్నాడు.
ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు మొర్ర పెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను అనగా ప్రార్థిస్తున్నట్లయితే, ప్రభువును సేవిస్తున్నట్లయితే, ఆయన వాక్య ప్రకారముగా జీవిస్తున్నట్లయితే, ఆయనకి ఇష్టముగా బ్రతికినట్లయితే దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి మేలులను, ఆశీర్వాదములను, కృపలను, దీవెనలను అనుగ్రహించడానికి మన దేవుడు సమర్థుడైన సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, 132వ కీర్తన 15వ వచనం మనం చదివినట్లయితే మరొక విషయాన్ని తెలియపరుస్తున్నాడు కీర్తనాకారుడు. 132వ కీర్తన 15వ వచనం మనం చదివినట్లయితే, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను, దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచెదను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఎక్కడ నేను నివసించేదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను, దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఎక్కడ ఎవరి గురించి తెలియపరుస్తున్నాడంటే సియోనుని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయనట సియోనును ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇదిగో అటు సియోనును ఆయన తనకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాడు. ఇదిగో అందులోనికి ఎవరైతే వస్తుంటారో, ఇదిగో ఆ యొక్క సియోనును దేవుడు కోరుకుని ఉన్నాడు కాబట్టి అందులోనికి ఎవరైతే వస్తుంటారో దాని ఆహారమును నిండారులుగా నేను దీవించేదను, దానిలోని పేదలను ఆహారంతో తృప్తిపరచెదను అంటూ ఉన్నాడు. ఇప్పుడు మన యొక్క సియోను ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మందిరమే మనకు సియోనుగా కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క సన్నిధే మనకు సియోనుగా కనబడుచున్నది పిల్లారా. కాబట్టి ఇదిగో దేవుని యొక్క, అందుకే ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, దేవుని యొక్క మందిరములో సమృద్ధి కలదని. ముందుగా మనము చదువుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మన దేవుడట అని అన్నాడు కదా, ఇదిగో అందులో ఉన్నటువంటి ఆ బేదలైన వారిని, ఆ బేదలను ఆహారముతో తృప్తిపరచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు మనం గమనించినట్లయితే మరి ఏలియా అనే దేవుడు ఆయన కాకోలం చేత పోషించినట్లుగా ఉదయకాలము సాయంకాలము ఆహారమును, మరి ఆ రొట్టెను మాంసమును తీసుకొని వచ్చి కాకుల చేత అతను పోషించబడిన విధానం మనందరం కూడా ఎరిగిన వారముగా ఉంటున్నాం. ఆనాడు ఆ యొక్క భక్తులు మాత్రమే కాదు, ఈనాడు మనము కూడా అలాగున ఆయన వలె పోషించబడాలి అని, దేవుని చేత మనము తృప్తిపరచబడాలి అని, దేవుని చేత నడిపించబడాలి అని మన దేవుడు మనల్ని బట్టి ఆశపడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమైతే దేవుని వైపు కాదు కానీ, దేవుడి తట్టు కాదు కానీ మనుషుల వైపు చూస్తూ ఉన్నాము, పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నాము, నిరుత్సాహపడిపోతూ ఉన్నాము, ఇదిగో కృంగిపోతూ ఉన్నాము. ఆ పరిస్థితుల వైపు చూస్తే మనం ఏమాత్రం కూడా బలపరచబడము, కానీ మన దేవుని తట్టు చూస్తే మాత్రమే మనము బలపరచబడవారం అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడక్కడ అన్నాడు కదా ఆయన, ఆహారము చేత నిన్ను తృప్తిపరచెదను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే ఇదిగో మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం చేస్తూ ఉంటుంటే మార్గంలో వారికి ఆహారం అవసరం వచ్చినప్పుడు ఆహారం అనుగ్రహించున్నాడు, వారికి మాంసం కావలసి వచ్చినప్పుడు మాంసమును పెట్టి ఉన్నాడు. ఇదిగో వారి వరకు పూరేలు కురిపించున్నాడు, వారికి దప్పికి వేసినప్పుడు ఆ యొక్క నీటిని ప్రభు రప్పించున్నాడు బండ ద్వారా. కాబట్టి పిల్లలు చూడండి, తన ప్రజలకు ఏది కూడా లోటు లేకుండా దేవుడు వారికి సర్వ సమృద్ధిని అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈనాడు ప్రవేదం వచ్చినట్లయితే ఇదిగో మనల్ని కూడా దేవుడు ఆయన సమృద్ధితో నింపుతాడని, ఆయన సందులో ప్రార్థన చేసినట్లయితే, ప్రభువును వేడుకున్నట్లయితే, కన్నీటితో మొర్రపెట్టినట్లయితే, ఆయన మందిరంలో కనబడినట్లయితే, ప్రభువును ఆరాధన చేసినట్లయితే దేవుడు మనకున్న ప్రతి అక్కరలు తీర్చి ఆయన మనలను తృప్తిపరచేవాడై ఉన్నాడు. ఆయన మనకు ఏమాత్రం కూడా కొదువ చేసేవాడు కానే కాడని దేవుని యొక్క వాక్యం మనకి
తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైస్తలాడు హల్లెలూయా. ఆయన వాక్యం తెలియపరుస్తుంది కదా, ఇదిగో సింహపు పిల్లలైనా సరే లేమి గలవే ఆకలి గురును కానీ తనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథముల నుంచి 31వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట భక్తుడైనటువంటి ఇర్మియా వ్రాస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు, ఇదే యెహోవా వాక్కు. ప్రైస్తలాడు హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మన దేవుని ఎదుట ఉపకారములకు కొదువలేదు అని అన్నాడు కదా. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎవరైతే ఇదిగో దేవుని యొక్క ఉపకారాలను తెలుసుకోలేకపోతున్నారో, ఇంకా ఎవరైతే వాటిని అనుభవించలేకపోతున్నారో, ఇంకా ఎవరైతే వాటిని గ్రహించలేకపోతున్నారో, ఇంకా ఎవరైతే దేవుని యొక్క ఉపకారములను, ఆయన యొక్క మేలులను, ఆయన ఆశీర్వాదములను ఇదిగో పొందిన వారుగా ఉంటున్నారో, అలాంటి వారందరూ కూడా ఈ రాత్రి ప్రభు ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో నా మేలులను లేక నా ఉపకారములను మీరు తెలుసుకొని తృప్తి పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిని పొందుకుంటే మాత్రమే కాదు, వాటిని తెలుసుకుంటేనే చాలు మీ జీవితములలో తృప్తి కలుగుతుంది. కాబట్టి ఎప్పుడో చేసిన వాటిని గురించి తెలుసుకుంటేనే తృప్తి కలిగినప్పుడు, ఇప్పుడు ఈ దినములలో ప్రభు చేయటం వలన ఇంకెంత తృప్తిపరచబడుతూ ఉంటావు, ఇంకెంత సంతోషిస్తూ ఉంటావు, ఇంకెంత ఆనందిస్తూ ఉంటావు, ఇంకెంత ఆశ్చర్యకార్యములను నువ్వు చూస్తూ ఉంటావో ఒకసారి ఆలోచన చేయమని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైస్తలాడు హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, మన దేవుడు మనం గమనించినట్లయితే ఆయన తృప్తిపరచే దేవుడై ఉన్నాడు. ప్రైస్తలాడు హల్లెలూయా. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో, దేని కొరకు కనిపెడుతున్నావో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు మొరపెడుతున్నావో, ఇదిగో నీవు మొరపెట్టినటువంటి వాటిని, నీవు ఆశించుచున్న వాటిని, నీవు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే ఇంకా అత్యధికముగా దయచేయు సమర్థుడై ఉన్నాడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప యేసయ్య మన అందరికీ అనుగ్రహించి మీ జీవితములలో అనేకమైనటువంటి కార్యములను, ఆశీర్వాదములను, అద్భుత కార్యములను, స్వస్థత కార్యములను దేవుడు మీ జీవితములలో జరిగించి గొప్ప సాక్షులుగా నిలబెట్టి నడిపించునుగాక. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎంతవరకు ఇదిగో ప్రభు ఎవరైతే నీ మాటలు విని ఉన్నారో అయ్యా, అదిగో మా ప్రభు మీరే వారిని దర్శించి బలపరిచి కృపదయచేయండి ప్రభా. వారిని తృప్తితో నింపు దేవుడు అని నమ్ముచున్నాను ఆయన. నీ సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.